తర్వాత స్క్రీన్ ప్లే అన్నీ జోడించి ఈ సినిమాని మనకు అందిస్తున్నారు. దట్ జీబ్రా సార్. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఎవ్రీవన్. నాకు ఇది ఫస్ట్ స్టేజ్, సో ఏం మాట్లాడాలని అని తెలియదు సీరియస్గా. సో థ్యాంక్స్ చెప్పడం తప్ప ఈ ఆప్షన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ అమ్మ, అప్ప, అక్క అండ్ మై వైఫ్, మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ సో మచ్ సో దట్ ఐఎమ్ హియర్. అండ్ సార్, చిరంజీవి సార్, యాక్చువల్లీ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ, వెన్ ఐ వాస్ యంగ్, సారీ నాకు తెలుగు నేర్చుకుంటున్నాను, ఏదైనా తప్పు ఉండంటే శ్రమించండి ప్లీజ్. నేను వెన్ ఐ వాస్ యంగ్ ఐ హ్యావ్ సీన్ జగదేక వీరుడు, అండ్ డిఫరెంట్ ఏజ్ ఐ హ్యావ్ సీన్ రుద్రవీణ. సో బోత్ ఇంపాక్టెడ్ మీ ఇన్ డిఫరెంట్ వే. సో అప్పుడే సినిమా పవర్ ఏమని మీ యాక్టింగ్ గురించి నాకు తెలిసింది. అప్పుడు అది నేను డబ్బింగ్లో చూశాను చెన్నైలో, తమిళ్లో. సో మీరు ఇక్కడ వచ్చిన చాలా థ్యాంక్స్ సార్, సీరియస్లీ. And Ravi sir, thank you so much for your presence. I'm so glad. And after that, I have to thank to my producers first. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్గా నేను, నా డైలాగ్ రైటర్ మీరాక్ అండ్ కో రైటర్ యువ, మా అందరూ యాక్చువల్లీ వీ వేర్ డిస్కసింగ్ అబౌట్ టు బ్రింగ్ అప్ వన్ స్టోరీ. సో అది నేను ఒక రీసెర్చ్ చేసిన తర్వాత ఈ జానర్లో చేద్దాం అని ఫిక్స్ అయింది. ఆ తర్వాత నేను ప్రొడ్యూసర్కి అది వెళ్ళి చెప్పాలి. కథ చెప్పడం చాలా కష్టం, బికాజ్ ప్రొడ్యూసర్స్ ఆర్ ద వెరీ ఫస్ట్ ఆడియన్స్ ఫర్ ద స్క్రిప్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ మీరు చూసినప్పుడు ఇక్కడ వీడియో ఉంటుంది, ఆడియో ఉంటుంది, సో ఈజీగా యూ క్యాన్ కనెక్ట్. కానీ ప్రొడ్యూసర్స్కి ఓన్లీ ఆడియో మాత్రమే వస్తుంది. నేను నరేట్ చేస్తే వాళ్ళు నా ఫేస్నే, ముఖాలనే చూడాలి. సో ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. సో ఈ స్క్రీన్ ప్లే కొంచెం టఫ్ స్క్రీన్ ప్లే టు ఫాలో ఇన్ ద నరేషన్. సో అది సీరియస్గా బాలా అండ్ దినేష్ సీరియస్గా దోస్ two brothers listen to this very carefully, and immediately 11 ఆయన చెప్పినట్టుగా 11:50 అరౌండ్ ఆయన ఒక చెక్ ఇచ్చారు. నేను అది తీసి వెళ్ళి నా వైఫ్ దగ్గర చెప్పినప్పుడు నైట్ 1:30 అయింది. నేను వెళ్ళి చెప్పినప్పుడు నా వైఫ్ హాఫ్ స్లీప్లో అడిగిన ఒకే మ్యాటర్ ఏమంటే, మళ్ళీ తిరిగి తీసుకోరు కదా ఈ చెక్ని అని. సో ఐ డెంట్ డిపాజిట్ ద చెక్ ఫర్ 20 days బికాస్ ఐ వాజ్ నాట్ కన్విన్స్డ్ హౌ కమ్ దే క్యాన్ గివ్ ద చెక్ ఇమీడియట్లీ. అది పాత, ఇది ఓల్డ్ డేస్లో జరుగుతుంది, ఇలా జరగదు అని. సో తర్వాత 20 days తర్వాత వాళ్ళే కాల్ చేసి ఖచ్చితంగా మనం చేయబోతున్నా అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ బాలా సార్ అండ్ దినేష్ సార్. అండ్ మాకు అన్నీ రెడీ, కానీ మనకి ఒక బ్యాక్ బోన్ కావాలి. సో రెడ్డి సార్ వచ్చారు. సీరియస్గా నేను చెప్తున్నాను, నేను చూసిన మనుషుల్లో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ మాటకి రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా, నాకు ఈ ప్రాజెక్ట్ జర్నీలోనే తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ అండర్స్టాండింగ్ దిస్ కంటెంట్ అండ్ సపోర్టింగ్ అస్. And I have to thank my buddy Satya. అందరూ యాక్చువల్లీ నాకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది నరేషన్ చెప్పినప్పుడు. అప్పుడు నా లాంగ్వేజ్ బ్యారియర్ని అర్థం చేసుకొని అది ప్రాపర్గా రిసీవ్ చేసి అది నా మీద నమ్మకం పెట్టి, ఆ స్క్రిప్ట్ మీద నమ్మకం పెట్టి ఒప్పుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డెఫినెట్గా నువ్వు మంచి ఆర్గానిక్ యాక్టర్, ఎవ్రీ వన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ వన్ క్లీన్ హిట్ అని. ఆ హిట్ ఎక్స్పెక్ట్ చేసినారంటే అదే నువ్వు ఎర్న్ చేసినది ఆడియన్స్ నుంచి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ టు యూ. సో ఖచ్చితంగా అది ఈ మూవీలో జరుగుతుంది ఫర్ ష్యూర్. అండ్ సత్య వల్ల నాకు ఇంకో వెరీ స్వీట్ పర్సన్, నా ఫ్రెండ్ ధనా. రియలీ ఐ గాట్ అన్ ఇంట్రో టు హిమ్. నేను స్టోరీ చెప్పినప్పుడు ఆయన స్టోరీ సెన్స్ గురించి సీరియస్లీ షాక్ అయ్యాను. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ ఆడియన్స్ మైండ్లో నుంచి వింటున్నారు. అది ఈజ్ ప్రోగ్రామ్డ్ లైక్ దట్. సో కామన్ మ్యాన్కి ఏ క్వశ్చన్ వస్తుందో అదే అడుగుతున్నారు, అదే పాయింట్అవుట్ చేస్తున్నారు. అది అంత ఈజీగా రాదు. ఇంకొకటి యాక్టింగ్లో కోపం, ఏడుపు ఆర్ anger, these only 3 emotions are there, which is very shouting. These 3 emotions will be easily performed by any actors.
కానీ అది కంట్రోల్ చేసి ఎంత మీటర్లో ఇవ్వాలి ఎంత తగ్గించుకోవాలి అన్నది చేసిన విధానంలో సటిల్గా చేశారు. థ్యాంక్ యూ ధనా ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ద ప్రాజెక్ట్. అండ్ థ్యాంక్స్ ఫర్ మై క్రూ, మై డిఓపి సత్య పొన్మార్ and my editor Anil Krish, dialogue writer Meerak and everyone, you are my screenplay co-writer. సో ఫైనల్గా నేను ఫస్ట్ ఒక మూవీ చేశాను, అది కోవిడ్ టైంలో రిలీజ్ అయింది. ఆ మూవీకి మిక్స్డ్ రివ్యూస్ వచ్చింది. సో అప్పుడు నేను ఆలోచించాను ఎందుకు ఇంత కొన్నిసార్లు మీన్స్ ఫ్యూ పీపుల్ వేర్ టాకింగ్ అబౌట్ గుడ్ థింగ్స్, కొన్ని మంది కొంచెం బ్రూటల్గా క్రిటిక్ చేశారు. సో ఐ వాస్ అనలైజింగ్ ఏం జరిగింది, ఏం తప్పైంది అని. సో వన్ థింగ్ ఐ గాట్ టు లెర్న్, అది ఆడియన్స్ అంత ఎక్స్పెక్ట్ చేశారు, అందుకే అది లీడింగ్ టు ద డిసప్పాయింట్మెంట్. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ని నేను ఫుల్ఫిల్ చేయలేదు అని లెర్న్ చేసుకుంటున్నాను. ఒక బిజినెస్లో ఒక మాట ఉంది, వాట్ ఎవర్ ద ప్రోడక్ట్ ఇస్ కస్టమర్ ఇస్ ఆల్వేస్ రైట్ అని. అది మన తప్పో సరియో వాళ్ళు చెప్పినది రైటే, అది అప్పుడే ఆ బిజినెస్ బాగానే వెళ్తుంది. సో అప్పుడే నేను నేర్చుకుంటాను. నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, డైరెక్టర్స్కి యూజువల్గా ఒక మూవీ చేసిన తర్వాత 0 నుంచి స్టార్ట్ చేస్తారు, 1కి +1కి వెళ్తుంది. హిట్ అయితే ఇంకో మూవీ చేస్తారు లైక్ దట్. సో ఇంకో మంది 0 నుంచి 0లోనే మళ్ళీ స్టార్ట్ చేస్తారు, అది హిట్ అవ్వదు, అది యావరేజ్గా వస్తుంది. ఇంకో డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు -1కి వెళ్తారు. సో -1 నుంచి మళ్ళీ ఇక్కడ 0కి వచ్చి +1 అన్నది ఇండస్ట్రీలో చాలా కష్టం. సో నేను -1కి వెళ్ళాను ఫస్ట్ ఫిల్మ్ తర్వాత. సో బికాస్ ఎందుకంటే ఆ కోవిడ్ టైం అన్నీ అది అయింది. సో అది డైరెక్ట్ ఓటీటీ అన్నీ. సో -1 నుంచి +1కి రావాలంటే ఎఫర్ట్ డబుల్గా పెట్టాలి, 0 కాదు. సో అంత ఎఫర్ట్ ఆ రీసెర్చ్ పెట్టి ఆ స్క్రిప్ట్ని రాసుకొని నేను ఖచ్చితంగా ఆడియన్స్ని మైండ్లో పెట్టి, బికాస్ ఎందుకంటే మీ పాయింట్స్, మీ క్రిటిక్సే నా ఇట్స్ షేపింగ్ అప్ మీ అండ్ మై క్రాఫ్ట్ ఆల్సో. సో డెఫినెట్లీ మీకోసం, ఆడియన్స్ కోసం we believe that we are delivering a very good product to you. ఖచ్చితంగా స్టార్టింగ్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ ఫ్రేమ్. సో అక్కడి నుంచి ఇట్ విల్ గో లైక్ రోలర్ కోస్టర్ రైడ్. ఫార్ ష్యూర్ ఇట్ విల్ కీప్ యూ ఎంగేజింగ్ అండ్ ఎస్పెషలీ ఫర్ ద లాస్ట్ 40 minutes సీట్ ఎడ్జ్లో ఉంటారు ఖచ్చితంగా. అంత కాన్ఫిడెంట్గా మన టీం చెప్తున్నాము. మీరు సపోర్ట్ ఖచ్చితంగా కావాలి, మాకు నమ్మకం ఉంది. మంచి కంటెంట్ని మీరు సపోర్ట్ చేస్తారని. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఎస్, అఫ్ కోర్స్ అందరూ ఒక్కోసారి నంబర్స్ 5, 6, 7, -1 ఇలా వెళ్ళిపోతూనే ఉంటాం. దట్ ఈస్ వాట్ లైఫ్ ఇస్. బట్ హౌ యూ కమ్ అప్ పవర్ఫుల్లీ, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్ అండి. నాకు థ్యాంక్స్ అక్కర్లేదు. సారీ ప్రశాంత్ గారు, ఐ డెంట్ మెన్షన్ ఇట్. ద వన్ థింగ్ యాక్చువల్లీ ఐ వాజ్ ఇప్పుడు కాదు, ఐ జస్ట్ వెన్ ఐ వాజ్ సీయింగ్ ది హనుమాన్ టీజర్ ఐ ఫర్గాట్ టు టెల్ దట్. సారీ, స్టేజ్ కాబట్టి కొంచెం నర్వస్ అయింది. The last shot of the Hanuman, that was the cinematic moment. That was really because that creative, that imagination shows your intelligence and talent. Thank you so much for your presence, Andy. Thank you so much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, సో ఇప్పుడు